నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా తీసుకుంటారు. హెల్తీగా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా వాళ్ళకి ఆ బిడ్డ సపోర్ట్గా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఆ తల్లి బిడ్డ, తల్లిదండ్రులు ఆ బిడ్డ బాండింగ్ ఇంకా బాగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇక్కడే చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి వింటాం. మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి చంద్రకళ వచ్చినారు. నా పేరు చంద్రకళ. నేను November 16th ఇక్కడ డెలివరీ అయ్యాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడే చూపించుకున్నాను. మా పిన్నమ్మ సజెషన్ చేసింది ఇక్కడ చూపించుకోమని. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తారు, మెడిటేషన్, టాక్ టు బేబీ. ఏది నీకు హెల్ప్ అయింది? టాక్ టు బేబీ బాగా హెల్ప్ అయింది. నేను మా హస్బెండ్ బాగా చేసేవాళ్ళు. టాక్ టు బేబీ ప్రెగ్నెన్సీలో ఎట్లా హెల్ప్ చేసింది? నేను బేబీకి బాగా చెప్పుకునేదాన్ని, అమ్మ నార్మల్ డెలివరీ అవ్వాలి అని నేను మా హస్బెండ్ బాగా చెప్పుకునే వాళ్ళమి. అలాగే నార్మల్ డెలివరీ అయ్యింది నా బేబీ. ఇట్లా నువ్వు చెప్పినప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా? మూమెంట్ ఇచ్చినప్పుడు నీకు అనిపించేదా, అవును నా బేబీ నా మాట వింటుంది? అవును మేడం, నాకంటే కూడా ఎక్కువ వాళ్ళ ఫాదర్ ఓకే బాగా మూమెంట్ అయ్యేది. తను చెప్పిన బాగా మూమెంట్ అయ్యేది. అలాగే లాస్ట్ వాళ్ళ డాడీ కానీ డెలివరీ ముందు చెప్పేవాడు, అమ్మని కష్టపెట్టకుండా డెలివరీ అవ్వమ్మ, నార్మల్ డెలివరీ అని చెప్పాడు. అలాగే కష్టపెట్టకుండా నా బిడ్డ డెలివరీ అయ్యింది, నార్మల్ డెలివరీ అయింది. స్టాఫ్ మొత్తం కానీ బాగా సపోర్ట్ చేశారు మేడం. మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ ఎక్కువ స్టాఫ్కి మరీ చెప్పేవాళ్ళు, బాగా చేశారు. ప్రెగ్నెన్సీలో ఇంకా వేరే ఏ విషయంలో అయినా బేబీ నీకు హెల్ప్ చేసినట్టు ఉందా? చేసింది మేడం. నాకు బ్లడ్ తక్కువ అయ్యింది. 5th monthలో బ్లడ్ తక్కువ అని చెప్పారు. చెప్తే ఫస్ట్ 9 points 10.5 ఉన్నింది. 4th monthలో 8.5కి వచ్చేసింది, చాలా తగ్గింది. తర్వాత మేడం వాళ్ళు డైట్ చెప్పారు. చెప్పిన తర్వాత డైట్ ఫాలో అయ్యాక కూడా 5th monthలో పెరగలేదు, అలాగే ఉంది, 9 points అంతే. తర్వాత నేను బాగా చెప్పుకునేదాన్ని, అదే అమ్మకి బ్లడ్ తక్కువ అవుతుంది, నువ్వు నార్మల్ డెలివరీ అవ్వాలంటే బ్లడ్ పెరగాలి అని చెప్పుకుంటూ తినేదాన్ని. అలా నాకు తర్వాత 6th month అంతా మళ్ళీ 10.5 వచ్చేసింది. నేను అప్పుడే అనుకున్నా నా బేబీ నా మాట వింటుంది అని. అలాగే చెప్పుకుంటూ నేను నార్మల్ డెలివరీ అవ్వాలి నాన్న, మనం సేఫ్గా డెలివరీ అయ్యి ఉండాలి అని. అలాగే నార్మల్ డెలివరీ అయ్యాను. ఎక్కువ మేడం అయితే నాకు బాగా సపోర్ట్ చేశారు, దివ్య మేడం వల్ల నేను నార్మల్ డెలివరీ అయ్యాను. మా అమ్మగారు అంటది, దివ్య మేడం వల్లే నార్మల్ డెలివరీ అయ్యాను. ఎట్లా చేశారు మేడం? అయితే వచ్చింది ఎప్పుడైంది మేడం? నాకు మార్నింగ్ నుంచే కొంచెం లైట్గా పెయిన్స్ వచ్చాయి, 10 నుంచి స్టార్ట్ అయ్యాయి. అయితే మేడము సాయంత్రం 4కి అట్లా వచ్చారు, దివ్య మేడం వచ్చి నాకు అదే పెయిన్స్ అవి చూశారు. తర్వాత అత్తమ్మని, మా హస్బెండ్ని, అమ్మని పిలిచారు. నార్మల్ డెలివరీ అవుతుందమ్మా అని చెప్పారు. వాళ్ళు కొంచెం భయపడతానే ఉన్నారు, ఎట్లా అవుతుందో ఏమో. నేను ముందే వీక్గా ఉన్నాను, నాకు ఫస్ట్ నుంచి కూడా వీక్గా ఉన్నాననే భయం మేడం. శాంత మేడంకి, విజయలక్ష్మి మేడం కూడా నేను అదే చెప్పాను, నేను చాలా వీక్గా ఉన్నాను మేడం, నార్మల్ డెలివరీ అవుతానా, అదే భయంగా ఉంది నాకు అని. మేడం వాళ్ళు ఏం కాదమ్మా,
నీలా ఉన్న వాళ్ళు చాలామంది మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీ చేసుకెళ్ళారు. నువ్వు ఫస్ట్ మేడం వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు, వాళ్ళు నీకు నార్మల్ డెలివరీ చేస్తారు అని బాగా సపోర్ట్ చేశారు. మీ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు కొంచెం భయపడేవారు కదా? మేడం. నేను ఎట్లా? వీక్గా ఉన్నాను కదా, నార్మల్ డెలివరీ అవుతానా లేదా, ఎంత వీక్గా ఉంది నాకు అసలుకి. ఫీవర్ వచ్చినా కానీ నేను చాలా డల్ అయిపోతాను మేడం. అట్లా ఉన్న దాన్ని నా భయం, అమ్మకి ఎక్కువ భయం. నాకు అప్పుడు కూడా పెయిన్స్ వస్తుంటే అమ్మ బయట కూర్చొని ఏడుస్తుంది, ఎట్లా అవుతుందో ఏమో అని. అలా బాగా దివ్య మేడం బాగా చెప్పారు. ఏం చెప్పారు? మేడం నువ్వు నార్మల్గా అవుతావు చంద్రకళ, నువ్వు భయపడొద్దు అసలు, మేమందరం ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు నార్మల్గానే అవుతావు. నీ బేబీ చిన్న బేబీ, నా బేబీ వెయిట్ తక్కువ మేడం, నీ బేబీ చిన్న బేబీ, నువ్వు నార్మల్ డెలివరీ అవుతావు, నీకు మేమందరం ఉన్నామని బాగా సపోర్ట్ చేశారు. నేను ఎక్కువ దివ్య మేడం అయితే అప్పుడు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అప్పుడు అమ్మగాని దివ్య మేడంకి థ్యాంక్స్ చెప్పాలని చూశారు. ఇప్పుడు 2 times నన్ను పిలిచారు, నేను రాలేకపోయాను. ఇప్పుడు అమ్మ మరి వెళ్ళు మేడం వాళ్ళు పిలిచారు కదా, అప్పుడు బాగా సపోర్ట్ చేసి బాగా చూశారు, వెళ్ళు అని చెప్పి ఇప్పుడు వాళ్ళే పంపించారు. అలా బాగా డెలివరీ చేసుకున్నాను. ఇక్కడ బాగా చూస్తారు. అనిపించిందా? ఒక నొప్పి ఎక్కువ అన్నప్పుడు మేడం బ్రీతింగ్ తీసుకోమన్నారు. ఎక్కువ బ్రీతింగ్ తీసుకోండి అని. అంత ఎక్కువ పెయిన్స్ ఏం రాలేదు, ఒక 2 pains వచ్చేసింది బేబీ, డెలివరీ చేసేసారు. ఎక్సర్సైజెస్ ఏమైనా చేశాను మేడం. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇంకా వచ్చి చేశాను మేడం. డెలివరీ టైంలో ఏ ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అయింది? బటర్ఫ్లై మేడం. బటర్ఫ్లై. బ్రీతింగ్ కూడా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, నేను ఎక్కువ బటర్ఫ్లై చేసేదాన్ని. ఎన్నో నెలల నుంచి చేసావు? నేను 8th month నుంచి చేశాను మేడం. సంతోషం. సో డెలివరీ అంటే కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు లేదు మేడం. నేను ఫస్ట్ భయపడ్డంత ఏం లేదు. నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా భయపడేదాన్ని. విజయలక్ష్మి మేడంకి, శాంత మేడంకి అదే చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళే ధైర్యం చెప్పారు, ఏం పర్వాలేదు, నువ్వు నార్మల్గా చేసుకుంటావు అని. నేను అలాగే అయ్యాను మేడం. కదా ఇప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ అందరూ నువ్వు ఎట్లా చేసుకోగలిగేవన్నాయి? ఇప్పుడు మేము చెప్తాము, అక్కడ బాగా చూస్తారు, నాకు నార్మల్గా చేశారు. మా ఊర్లో కానీ నన్ను భయపెట్టేవారు. అవును కదా, అంటే ఎంత సన్నగా ఉన్నావు కదా, నార్మల్ ఏమవుతావు, ఆపరేషన్ అవుతుందేమో అని. కానీ నాకు లాస్ట్ వరకు కానీ అదే భయంగా ఉన్నింది మేడం. అంటే ఒక పక్క నార్మలే అవుతాను అనిపించేది, కానీ భయం సి సెక్షన్ అవుతుందేమో అని. కానీ నాకు నార్మల్గా చేశారు. అవసరమైతే సి సెక్షన్ అయినా అనుకున్నాను. మంచిది, చాలా సంతోషం. ఫీడింగ్ ఇస్తున్నావా? అవును మేడం. ఇప్పుడు డాక్టర్ బేబీ బాగా చేసుకో, సరేనా? ఓకే మేడం.